స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మీకు వందనాలు తండ్రి. దయగల రాజా మీకు వందనాలు తండ్రి. దేవ ఆకాశం మీ సింహాసనం భూలోకం మీ పాదపీఠం తండ్రి. మీ పాదాల దగ్గర నుంచి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ఈరోజు దేవా మమ్మల్ని సజీవంగా ఉంచినారు దేవా మీకు వందనాలు యేసు ప్రభా. ప్రతి చీకటిని లయపరచండి, ప్రతి ఒక్క శోధన మనగణాన్ని కాల్చివేయండి దేవా. నిరంతరం మమ్మల్ని మీరు రెక్కల కింద భద్రపరచుకున్న తండ్రి. దేవా అమావాస్య పుణ్య మంత్రాలన్నింటినీ లయపరచండి దేవా యేసు ప్రభా. ఎటువంటి చీకటి శక్తులు కూడా నీ బిడ్డలకు విధంగా రూపబడే ఆయుధం వదలడానికి వీలేదన్న తండ్రి. ఎటువంటి చీకటి శక్తులైనా సరే దేవా నీ బిడ్డలకు విధంగా రూపబడి అయితే కాలిపోవాలన్న తండ్రి, వరదలానికి వీలైన తండ్రి. మీరు సాయం దయచండి. ప్రతి ఆడబిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రభువా ఆడపిల్లల మీద ఎందుకు అగాయిత్యాలు జరుగుతున్నాయి అన్నది మీకు తప్ప ఎవరికి తెలియదు దేవా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్నావు నా తండ్రి. మా తల మీద ఉన్న వెంట్రుకలు ఎక్కించున్నావు. ప్రతి ఒక్క ఆడబిడ్డని పుట్టిన బిడ్డ నుంచి దేవా పండు ముసలి వరకు దేవా ప్రతి ఆడబిడ్డని స్త్రీని మీరు ఎక్కల కింద భద్రపరచుకొని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి రక్షణ కలిగించండి దేవా. దేవా యవనస్తులను మీ రక్షణ మార్గంలో నడిపించండి. వాళ్ళు దేవా వ్యసనాలకి లోన్ అవ్వడానికి వీలైన తండ్రి. దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలా. పెన్షన్ రాని వాళ్ళకి గవర్నమెంట్ మీరు మాట్లాడి పెన్షన్ ఇప్పించినందుకు మీకు వందనాలు తండ్రి. దేవా ఎంతమంది అనారోగ్యంతో మరణ పడక మీద ఉండి మీకు మొరపెడుతున్నారో దేవా. అనారోగ్య సమస్యలన్నీ దహించి బూడిదైపోను గాక. యేసు క్రీస్తునాలో నా ప్రార్థన అనే ఆయుధం చేత అనారోగ్య సమస్యలన్నింటినీ దహించి బూడిద చేసినందుకు మీకు వందనాలు తండ్రి. అడుగుడు ఇవ్వబడిన నొమినాలని ప్రతి ఒక్కటి సన్ను యేసు క్రీస్తునాలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి దేవా. అదేవిధంగా నా తండ్రి దేవా మరి అప్పులతో ఎంతమంది బిడ్డలు కొట్టుమిట్టాడుతున్నారో, సమస్యలతో ఎంతమంది బిడ్డలు కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ సమస్యలని అప్పులను అన్నింటినీ కాల్చివేయండి నా తండ్రి. దేవా మీరే గొప్ప విడుదల విజయం కలిగించండి మీ బిడ్డలకి దేవా. మరి నువ్వు చింతించకు, నీ చింత యావత్తు నా పైన భారం మోపి నువ్వు నిశ్చింతలన్నీ తీర్పునుగా కాను నా తండ్రి. ప్రతి సమస్యని కాల్చివేసి నీ బిడ్డలను ఎల్లప్పుడూ మీరు ఎక్కల కింద భద్రపరచుకొని మీ నామానికి మహిమగంత వహించుకొని మీ యొక్క దీర్ఘాయత ఆశీర్వదించి యేసుకృష్ణలో మీరెక్కల కింద భద్రపరచుకొని మీ నామానికి మహిమగంత వాయించుకొని యేసుకృష్ణ ప్రశ్న తండ్రి. ఆమేన్ నా తండ్రి. ప్రతి ఒక్కరూ మా వీడియోని లైక్ అండ్ షేర్ చేయగలరు. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ సమస్యలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. మేము వాటి గురించి తప్పక ప్రార్థన చేస్తాము.